భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి మల్కా కుమరే గారు ఈ ప్రాంతానికి చెందినవాడే, గ్రాడ్యుయేట్స్ నుంచి అంజిరెడ్డి గారు, ఇద్దరు అభ్యర్థులు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో మేధావులు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలంతా కూడా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి ఈ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మంచి వాతావరణం ఉంది. ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, మేధావి వర్గం అంతా కూడా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో కూడా గెలవబోతున్నది. ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు. కాబట్టి తప్పకుండా 3 ఎమ్మెల్సీలో మేము భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవబోతున్నాం. మేము అటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎక్కడ వెనుకడి చేయకుండా ప్రచారాన్ని మేము ముమ్మరం చేస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కానీ, నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థి కరువయ్యాడు. దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైనంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి. బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువే పరిస్థితి వచ్చింది. అభ్యర్థులే లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల్లో ఓటేమని కోరుతున్నాయి. వాళ్ళు ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నాయి, నిరాశతో ఉన్నాయి. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించే దాఖలా లేవు. 100 రోజుల పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యను పరిష్కరిస్తాం. కేసీఆర్ ఇది చేసిండు, అది చేసిండు, కాబట్టి మేము చేస్తే ఇంకా ఇది చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ 14 నెలలే కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకునే దాఖలాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా 2023 నుంచి పీఆర్సీ కోసం ఎదురుస్తున్నారు. ఆ కమిటీ లేదు, కమిటీ సమావేశం లేదు, అతిగతి లేకుండా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వము యథావిధిగా డిఎల్ ఇస్తున్నది. దాంతోపాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఎల్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ 5 డిఎల్ ఇవ్వాలి. 5 డిఎల్ లేవు. జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. గ్రాడ్యుటీ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వాళ్ళు చెప్పులరిగే విధంగా ఇవాళ సెక్రటరీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళం కూడా 15% కమిషన్ అడుగుతున్నారు. ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలతో పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకు వ్యాపార పరంగా వాళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి ఎదురుచ్చే సమయంలో ఇలా పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఇలా కేసీఆర్ ఏం చేసిండు, 59 నుంచి అప్పుడు పదవి విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఆ పైసలు లేవు అని చెప్పి భావించి ఏం చేసిండు, 59 నుంచి వయోపరిమితి ఏం చేసిండు, దాన్ని 61 చేసిండు. 58 నుంచి 61 చేసిండు. 61 ఏమైంది, గత ఏడాది 8,000 మంది రిటైర్ అయిపోయారు. మళ్ళా ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు ఇవాళ చెల్లించాల్సి ఉంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మళ్ళా ఎన్నికల తర్వాత 61 నుంచి 65 చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావిగా, ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. 61 నుంచి 65 చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 11,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి
ఇప్పటికే నోటిఫికేషన్ రాక ఉద్యోగాలు రాక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు. కేవలం 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 56,000 ఉద్యోగాలు మేము నియమించామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇది గత ప్రభుత్వం చేసింది నోటిఫికేషన్ అని కూడా మళ్ళా మెగా డిఎస్ అన్నాడు, అది అతిగతి లేదు. వాళ్ళు నిరుద్యోగం పెంచుతున్నాడు. ఎవరికి? నిరుద్యోగ యువతకు 14 నెలల నెలకు 4,000 రూపాయలు, ఇవాళ 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ప్రమోషన్లు, నిత్య బిల్స్, కామన్ బిల్స్ ఉంటాయి కొన్ని బిల్స్. ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 1,000 కోట్లు ఇవ్వకుండా కేవలం పరిమితి విధించి సీలింగ్ పెట్టి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసే విధంగా ఇలా పరిమితి విధించింది వాళ్ళ. మరి మిగతా పైసలు ఎవరు? హెడ్ మాస్టర్ కట్టుకోవాలా, టీచర్లు కట్టుకోవాలా, స్టూడెంట్స్ కట్టుకోవాలా? దాంతోపాటు మెడికల్ బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కలిపితే 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 8,200 కోట్ల రూపాయలు లేవు కాబట్టి కనీసం జీపీఎఫ్ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఇంత దగా, ఇంత మోసం చేస్తూ ఇవాళ ఏమనంటే కేంద్రాన్ని తిట్టడము, మళ్ళా ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడడము, కొత్త సర్క్యులర్ ఇవ్వడము. వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు, మేము మాట్లాడితే మతతత్వం. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొరుతో తలగొరుకున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. మీరు 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎడికి వేరు. మరి కేసీఆర్ హయాంలో సకల జన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే 51%. మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. మన తుర్కోలం కలిపి 52 అంటున్నారు, 56 అంటున్నారు. ఎట్లా జనాభా తగ్గుతుంది? ఇలా ముస్లింస్ బీసీలు ఎట్లా కలుపుతారు మీరు? మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు చేస్తామో బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%. ఇంకా 10% మీరు ముస్లింలకు ఇస్తారు. కల్పదిల్లా మీరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈడబ్ల్యూసీ పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇది మార్చద్దు, ముస్లిం కలపొద్దు అంటే దాన్ని మొత్తం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు. ఏం ధర్నా ఇస్తారు మీరు? వాళ్ళు దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అయ్యారంటే ఏఐసీసీ భవన్ దగ్గర ధర్నా అయ్యి, జనపద్ 10 జనపద దగ్గర ధర్నా అయ్యి, ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ధర్నా అయ్యింది. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము 10% ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏ మొహమాటం లేదు. మాకు జిల్లా నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం. మేము దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మేము కలిసి ప్రయత్నం చేస్తాం. ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము. అది కాకుండా 10% ముస్లింలు కలిపితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు.
ఇది ఏంటంటే 6 గ్యారెంటీలు ప్రజల దృష్టి మళ్లించడానికి అంత ప్లాన్. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీ కొనిస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా ఇస్తున్నారు, 20 లక్షల మందికి ఇచ్చిర్రు. 20 లక్షల మందికి మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 15 ఆగస్టుకు ఇంకా 20 లక్షల మందికి ఇస్తున్నారు, ఒక్కరికి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు 5 లక్షల రూపాయలు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అన్నారు, అది ఇస్తలేరు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి, ఇండ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, బిచ్చబతికి అయిపోయింది. వాళ్ళది అడుక్కునే పరిస్థితి వచ్చింది, అప్పుల పాలయ్యారు. బ్యాంక్ వాళ్ళు లోన్ల కోసం తిరుగుతున్నారు యాజమాన్యాల దగ్గరికి, వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇన్స్టాల్మెంట్కి ఇస్తా అన్నారు, అది కూడా లేదు. మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మీరు అందరు కలిసి రండి, ఒక యూనియన్ గా తయారు కాండి, తయారై బయట చెప్పకుండా 15% కమిషన్ ఇస్తే మేము బిల్ ఇస్తామంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 15% కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు. లేకుంటే 15% కమిషన్ ఇవ్వకుంటే ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామంటారు, అది ఇస్తారయ్యా గ్యారెంటీ లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి. ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసింది, ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతోని. ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఎల్ఆర్ఎస్ కు ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది, దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చినా పట్టుకొస్తాడు. ఇవాళ మనిషి చచ్చిపోతే డిఆర్ఎస్ కూడా డెత్ రెగ్యులేషన్ కూడా పట్టుకొస్తాడు. చచ్చిపోతే కూడా పైసలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ 1,000 కోట్లు దోచుకుంటున్నారు. ఆ వీడియో చూపడతాం, మీకు వీడియో ఉన్నది. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అసలు కట్టబాగడు. ఇప్పటికిప్పుడుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పులు భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఎంఆర్ఎస్ తెస్తాడట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చుకుంటున్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట. మరి ఈయన బీఆర్ఎస్ పట్టుకొస్తాడు ఈయన. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఏమంటే కేంద్రం తిట్టడము. నేను క్లియర్ చెప్పినాం, కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసినాం, చర్చించడానికి మేము సిద్దము. 1,08,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది
1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు, ఏ మండలానికి ఎంత ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చారు, దాని మీద చర్చించడానికి మేము సిద్ధము. అరే పోయిన గత బడ్జెట్ లా ఇళ్ల నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలే, మీరు ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. ఇలా మీరు సవాలు ఇస్తే సవాల్కి సిద్ధం లేరు మీరు. మన కేంద్రాన్ని తిడతారు వాళ్ళ. కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు, వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. 317 జీవో విషయంలో గాని, మీ పీఆర్సీ విషయంలో గాని, మీ డిఎల్ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లాఠీ చార్జీలో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. జైళ్లకు పోయింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీకోసం కొట్లాడి జైలుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా, ఒక విశ్వాసం నింపాలంటే, ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే, కొట్లాడే పార్టీకి, కొట్లాడిన పార్టీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు భారీ మెజార్టీతో గెలిపేయండి. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సంజయ్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి గారికి,